అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైనా దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైనా దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలసి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులార్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే నా ప్రతి క్షణమున నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించద జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులార్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే సాలయా
బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడల సాల్లునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే సాలయా. బహుకాలమున నేనున్న స్థితిలో నీ కృప నా ఎడల సాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులార్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. రైతురడల్లి ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే
నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నా ముందు నీవుండగా ఎదురొచ్చు వాడెవ్వడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు నా ముందు నీవుండగా ఎదురొచ్చు వాడెవ్వడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదమయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించు వాడెవ్వడు నీవు కరుణించగా కాదను వాడెవ్వడు శక్తితో నింపగా ఓడించు వాడెవ్వడు సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగెదనయ్యా సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగెదనయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా నిన్ను నీ నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా అబ్బు చిన్న బంతిలో సీమోన వింటిలో అభిషేకం చేసింది అత్తరితో వేసయ్యను అభిషేకం చేసింది అత్తరితో వేసయ్యను ఆ భోజన బంతిలో సీమోన వింటిలో
అభిషేకం చేసింది అత్తరితో వేసయ్యను. అభిషేకం చేసింది అత్తరితో వేసయ్యను. కన్నీళ్ళతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. కన్నీళ్ళతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన బంతిలో సీమోను వింటిలో అభిషేకం చేసింది అత్తరితో వేసయ్యను. అభిషేకం చేసింది అత్తరితో వేసయ్యను. సముద్ర తీరరన సౌలు గారు బోధై, సముద్ర తీరరన సౌలు గారు బోధై. హృదయము తెరబడి తన పాపమును విడిసి ప్రభుని ఆరాధించి తన ఇంటికి రచన తెచ్చింది. ప్రభుని ఆరాధించి తన ఇంటికి రచన తెచ్చింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన బంతిలో సీమోను వింటిలో అభిషేకం చేసింది అత్తరితో వేసయ్యను. అభిషేకం చేసింది అత్తరితో వేసయ్యను. వేస్తేరి పాదనతో ఉపవాస పాదనతో, వేస్తేరి పాదనతో ఉపవాస పాదనతో తన వీధులు రచించి తన భర్తను మార్చినది. తన వీధులు నడిపించి తన భర్తను మార్చింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన బంతిలో సీమోను వింటిలో అభిషేకం చేసింది అత్తరితో వేసయ్యను. అభిషేకం చేసింది అత్తరితో వేసయ్యను. కన్నీళ్ళతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. కన్నీళ్ళతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన పిల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన బంతిలో సీమోను వింటిలో అభిషేకం చేసింది అత్తరితో వేసయ్యను. అభిషేకం చేసింది అత్తరితో వేసయ్యను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యాన్ని మనం విందాం. మరి అందరు కూడా తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. తల్ల వంచి కళ్ళు మూసుకొని మరి దేవుని వాక్యాన్ని మనం వింటాం. మీరందరూ కూడా మరి దాదాపు సమయం 8:40 అవుతుంది. ఒక అరగంట సమయమైన దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఆ తర్వాత మరి గృహప్రవేశం ఉంటుంది కనుక మరి సమయం చాలా విలువైంది. మరి కుటుంబ సభ్యులు మరి ప్రార్థన ఏర్పాటు చేసుకునే వాళ్ళందరూ కూడా మరి ఈ స్థలంలో ఉంటే బాగుండని ఆశపడుతున్నాను. దాదాపుగా మరి 7:30 నుంచి
ఎనిమిదిన్నర అంటే దాదాపు గంట సమయం పాటు పాటలు పాడాం. ఇక పాటలు పాడుకుంటే వంతేముంది చెప్పండి. పాటలు పాడటం అనేటువంటిది ఇక ఇంత లేదు అంత లేదు, కానీ మరి నేను ఆశపడతాను ఎక్కువగా ఏంటంటే పాటల కంటే ఎక్కువ ప్రార్థన చేస్తే బాగుండేవనిపించేది. పాటలు పాడితే పాటల కన్నా ఒక 4-5 వచ్చారు. పాట పాడితే ప్రార్థన చేస్తే అసలు వాళ్ళు కూడా రారేమో. మనం యాడ్ చేస్తాంలే ప్రార్థన అంటారు కదా. మంచిది, మెట్టుగా అయినా మరి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని వినాలి. గృహప్రవేశం మరి సహోదరి ఏమో సాక్ష్యం చెబుతానంది. మొత్తానికి వాక్యం చెప్పిన తర్వాత సాక్ష్యాన్ని విందాం. వాక్యం అయిపోయిన తర్వాత ఎట్టయినా కానీ మెటుకు గృహప్రవేశం జరిగే లోపల మరి చాలా సాక్ష్యం చెప్పాలి. దేవుడు బిడ్డ పట్ల మరి సహోదరి యేసమ్మ పిలుపు ఎదురు వారి పట్ల దేవుడు చేసిన మేలు సాక్ష్యార్థంగా ఉండాలి. ఎందుకంటే మరి సందర్భాన్ని బట్టి నేను కూడా చెప్పాలి. ఈ సమయంలో దేవుడు వారి పట్ల చేసిన మేలు, సహోదరి సంఘంలో పొందొచ్చు మరి ప్రార్థన విన్నపం ఏదైతే ప్రార్థన చేయమని అడిగిందో మరి సంఘం అంతా కూడా ప్రార్థన చేశారు. అలాగనే మరి దైవజనుడిగా నేను కూడా ప్రార్థన చేశాను. కుటుంబ సభ్యులు, మరి రక్త సంబంధికులు, గ్రామ పెద్దలు, ప్రార్థన సహాయం కోరిన వారందరూ కూడా అనుదిన ప్రార్థనలో వారు ఎత్తుపట్టారు. మరి దేవుడు పరిశుద్ధుల ప్రార్థన ఆలకించి ఆశ్చర్యకరంగా మరి సహాయం చేసి ఈరోజు ఈ నూతన గృహాన్ని ప్రతిష్ఠ చేసుకోవటానికి ప్రభు కృప చూపాడు. మరి వాస్తవానికి రాత్రి మరి దైవజనంలో జీవరత్నం పాస్టర్ గారు రావాలి. మరి వారు మనతో చెప్పారు ఖచ్చితంగా నేను వస్తాను అని. కానీ కొన్ని కారణాలను బట్టి మరి దైవజనుడు వేరే స్థలంలో దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు. తప్పగా మరి సమయంలో కొద్ది నిమిషాలైనా నేను దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకొస్తాను. మరి మనమే కట్టుకుంటున్నామా ఇల్లు కట్టుకోవటం అనేటువంటిది మనకు వచ్చిన ఆలోచన లేదా దేవునికి వచ్చిన ఆలోచన? ఇల్లు కట్టడం అనేది మన ఆలోచన, దైవ ఆలోచన, ఎవరి ఆలోచన? కాబట్టి మరి ఎవరి ఆలోచనతో గృహాలు కట్టబడుతున్నాయి అనేది మనం చూద్దాం. లేఖన భాగంలోని కొన్ని విషయాలు చెప్తాను. ఈ టైటిల్ పెడితే బాగుండు అనిపిస్తుంది ఈనాటి సందేశానికి. ఇల్లు కట్టుకోవటం మన ఆలోచన, మనుషుని ఆలోచన, దేవుని ఆలోచన. దేవుడు ఇల్లు కట్టుకోమన్నాడా, మనుషుడు కట్టుకోమన్నాడా అంటే బైబిల్ గ్రంథంలో వాటికి చక్కటి సమాధానాలు దొరుకుతాయి, చాలా సమాధానాలు దొరుకుతాయి. మరి మనుషుడు కట్టుకుంటున్నాడా, దేవుడే కట్టాడా, లేదా దేవుడు మనిషికి తోడుండి కట్టించాడా? ఈ ఆలోచన అంతా కూడా ఎవరిది అంటే లేఖనంలోని కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల్ల వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం వింటాం. అందరు కూడా తల్ల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదములకు కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాను. నా తండ్రి రాత్రికాల సమయంలో మా ప్రియులు నైనా చుండి పిలుపు వెదరను బట్టి అలాగే సహోదరి యేసమ్మ సిస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నాను. దేవా, బిడ్డలిద్దరినీ వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి సంతత అనేటువంటి బిడ్డలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. సాగర్ బాబును బట్టి, సందీప్ను బట్టి ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయనా, కొంతకాలము నా తండ్రి పితరుల యొక్క నివాస స్థలములలో మరి నివాసం చేయటానికి, కుటుంబం కలిగి ఉండటానికి కృప చూపించారు. మరి ఇప్పుడు ప్రభువా బిడ్డలకి సామర్థ్యతనిచ్చి రెక్కల కష్టాజితాన్ని ఆశీర్వాదించి ఒక నూతన గృహాన్ని కట్టుకోవటానికి మీరు చూపిన మహాకృపను బట్టి స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, ఈ స్థలంలో నేను నీ దాసునిగా నీ పక్షము నిలబడి నీ మాటలు అందించడానికి సిద్ధపడుతున్న వేళ తగిన కృప అనుగ్రహించండి ప్రభువా. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తున్నాను. దైవమ్మానికి వందనాలు. ఇదిగో నా మట్టి పెదవుల్లోంచి మీ మహిమ కలిగిన మాటలు ఈ ప్రాంతంలో వినిపించబడటానికి సహాయం ఇచ్చేయండి నాయన.
సందర్భం ఏదైనా కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు రక్షకుడు అని అనేకులు హృదయంలో విశ్వసించి, నా తండ్రి నీకు లోబడే మంచి మనస్సును దయచేయండి. విధేయత, లోబడేటువంటి విధానము ఎప్పటికీ అయినా ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందని మీరు చెప్పారు కనుక నా తండ్రి, నీ మాటకి నీ వాక్యానికి లోబడి భయపడేటువంటి హృదయాన్ని మాకు ప్రసాదించండి. తగిన కృప అనుగ్రహించండి నాయనా. ఈ ప్రాంతంలో నా తండ్రి అనేకమైనటువంటి బిడ్డల జీవితాల్లో కూడా మీ ఆశ్చర్యమైన కార్యం జరిగించమని, వాతావరణాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తూ దేవా నిన్ను స్తుతిస్తున్నాను. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. వచ్చిన వారందరూ కూడా చెప్పండి ఆమేన్. మంచిది. మరి బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో మరి మనిషి భూమి మీద ఇల్లు కట్టుకోవాలి, నివాసం ఉండాలి, కాపురం చెయ్యాలి, పిల్లలు కనాలి, ఆ తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలి. పెళ్ళిళ్ళు చేయబడినటువంటి ఆ పిల్లలకి మరలా పిల్లలు పుట్టి కుటుంబ విస్తరణ కొరకు వారికి పిల్లలు పుట్టి ఇలాగున మరి కుటుంబ వ్యవస్థతో దీవెనకరంగా ఉండాలి అనేటువంటిది దేవుని ఆలోచన. ఇది మనుషుని ఆలోచన కాదు, దేవుని ఆలోచనే. దేవుడే బైబిల్ గ్రంథంలో రాయబడింది, దేవుడు వారిని ఆశీర్వదించను అనే మాట మనం చూస్తాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట మనం చూస్తాం. చదువుతారా? ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించను అనే మాట మనం చూస్తాం. అంటే వారిని అనబడిన మాటలో ఇద్దరున్నారు, భార్య భర్త. భార్య భర్తలు ఇద్దరిని, విడివిడిగా ఉన్న వారిని దేవుడు ఒకటిగా చేశాడు పరిశుద్ధ ప్రమాణం ద్వారా. ఈ పరిశుద్ధ ప్రమాణం చేత వారు ఒకటిగా చేయబడిన తర్వాత, భార్య భర్తలుగా చేయబడిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడో చెప్పాడు అక్కడ. ఎట్లా అనగా, మొట్టమొదట అనుభవం ఏంటంటే మీరు ఫలించాలి, ఫలించిన మీదట అభివృద్ధిలోనికి వెళ్ళాలి, అభివృద్ధి చెందాలి. ఫలము, ఫలింపు. కొన్నిసార్లు పెళ్ళైన తర్వాత వెంటనే పిల్లలు పుట్టకపోతేనో, లేకపోతే రోజులు నెడలు గడుస్తుంటేనో ఎవరైనా కాస్త స్వతంత్రం కలిగిన మనుషులు వెంటనే అంటారు కదా, ఏదిరా ఏమన్నా విశేషం ఉందా, ఇంకా ఏం తీపి కబురు ఎప్పుడెప్పుడు చెబుతావు అని ఎదురు చూస్తున్నాం, ఏంది ఇంకా చెప్పలేదేంది అంటారు. అంటే అర్థం ఏంటి? దేవుడు వారిద్దరిని జతపరిచిన తర్వాత దేవుని యొక్క అనుగ్రహం చొప్పున మీరు ఫలించారా, ఫలము దొరికిందా? ఫలించిన మీరు అభివృద్ధిలోనికి వెళ్ళాలి, అన్ని విషయాల్లో అభివృద్ధిలోనికి వెళ్ళాలి. అయితే దేవుడు ఈ బిడ్డలిద్దరిని జతపరిచి సంతాన వృద్ధి కలుగజేసి ఈ భూమి మీద నివాస యోగ్యమైనటువంటి రీతిలో కొంతకాలము నివాసం ఉండటానికి, కాపురం చేయటానికి దేవుడు కృప చూపాడు అని మాట చెప్తాను. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నటువంటి వాక్య భాగంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. త్వరగా శ్రద్ధగా ఆలకించాలని చూద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ ఇలాగ మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 5వ వచనములో, ఇల్లు కట్టుకొని వాటిలో నివాసం ఉండండి, తోటలు నాటి ఫలములను అనుభవించండి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో, ఇర్మియా గ్రంథంలో మనం చదివిన వాక్య భాగంలో ఏమంటున్నాడు? ఇల్లు కట్టుకోవాలి. 29వ అధ్యాయము 5వ వాక్యంలో ఇల్లు కట్టుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇల్లు కట్టుకోండి అని ఎవరు చెప్పారు? మనిషిని ఆలోచన అందామా, దేవుని ఆలోచన అందామా? కొన్నిసార్లు మనం ఇలాగంటాం, కష్టపడి రూపాయికి రూపాయి కూర్చుకొని, కష్టపడి కాయో కష్టం చేసుకొని చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో చేసి
ఉద్యోగం చేసి రూపాయి భద్రపరుచుకొని ఈరోజు ఒక మంచి ఇల్లు కొనుక్కున్నానండి, మంచి ఇల్లు కట్టుకున్నానండి అని చెప్పే మనుషులను మనం చూస్తాం. వాస్తవానికి ఆ మనుషునికి కష్టం కళ్ళ ముందు కనపడుతున్నప్పటికీ ఇలా చెప్పాలి ఏంటంటే, ఆ మనుషుడు ఒక నూతన గృహాన్ని కట్టుకోవాలని లేదా నూతన ఇల్లు కొనుక్కొని ఆటలో నివాసం చేయాలి అనేటువంటిది ఆ మనుషుని ఆలోచన కాదు. మొదట దేవుని ఆలోచన. దేవుడు ఆ మనిషికి ఒక మంచి నూతన గృహం ఇవ్వాలనేది దేవుడు తలంచాడు. తగిన కాలం అందు నెరవేర్పులోనికి వచ్చింది. పిలుపు బెదరు అలాగనే యేసుమ్మ సహోదరి, దేవుడు ఆ బిడ్డల జీవితాల్లో ఒక నూతన గృహం కట్టుకోవాలి అనేటువంటిది దేవుని ఆలోచన. దేవుని ఆలోచన సఫలపరచబడిన రోజే ఈరోజు. దేవుని ఆలోచన సఫలమైన దినము, ప్రార్థించి ప్రతిష్ఠించి ఆ నూతన గృహంలో మనం ప్రవేశించబోయే శుభ తరుణం. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, క్రొత్త ఇల్లు కట్టుకోండి అన్నాడు. ఇక ఇంకో కొన్ని మాటలు కూడా చెప్తాను చూడండి. ఇంకా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమంటాడంటే, ఇల్లు కట్టించుకోండి అన్నాడు. తర్వాత కొంచెం మంచిగా మనం చూస్తే ఇలా చెప్తాడు. చూద్దాం. ద్వితీయోపదేశ కాండము అధ్యాయము 8 12వ వాక్యం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 12వ వాక్యం చదువుతారండి. 12వ వాక్యం చదివితే, కట్టుకోవాలని ఆలోచన చేశారు కదా, ఏ ఇల్లు కట్టుకోవాలి? మంచి ఇల్లు కట్టుకోవాలి. కొన్నిసార్లు మనం అంటాం, ఏదో ఒకటిలండి, గూడుంటే చాలు, ఈ అద్దులు కట్టలేకపోతున్నాం. అద్దె ఇళ్లలో చూస్తూ ఉంటే కొన్నిసార్లు ఆ ఒత్తిడి, ఆ ఇంటి యజమానులు పెట్టే ఒత్తిడి కానీ లేదా అద్దెళ్లలో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితులు మనం కొన్ని చూస్తాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి వాక్య భాగంలో ఎట్లాగైనా కానీ మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనతో అద్దెళ్లలో ఉండే కంటే కాస్త రేకులు అడ్డం పెట్టుకొనైనా లేదా రేకులు ఇల్లు అయినా వేసుకొని ముందు స్లాబ్లు ఎవరి వరకు కట్టుకొని ఆ తర్వాత శక్తి ఉంటే ఓపిక ఉంటే స్లాబ్ వేసుకుందాం, లేకపోతే రేకులన్నీ వేసుకుని గృహంలోకి వెళ్ళిపోదామని ఆలోచించే మనుషులు లేకపోలేదు. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏంటంటే, ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇల్లు కట్టుకోవాలని మీకు ఆలోచన ఇచ్చింది నేనే, కాబట్టి మీరు కట్టుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి ఇల్లు కట్టుకోవాలో చెప్పాడు. ఏమన్నాడు అక్కడ? మంచి ఇల్లు కట్టుకోండి, మంచి ఇల్లు కట్టుకోండి, శ్రేష్టమైనది కట్టుకోండి, మంచి ఇల్లు కట్టుకోండి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి మనుషుడు కూడా మంచి గృహాన్ని కట్టుకోవాలనేది దేవుని కాంక్ష, దేవుని యొక్క ఆలోచన. పిల్లరా, దేవుడు సర్వమానవాళికి మేలు చేసేవాడే కానీ ఏమాత్రము వారిని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు మేలు చేసే దేవుడు అని వాక్యమే సెలవిస్తుంది. 145వ కీర్తనలో మనం చూస్తాం. 145వ కీర్తన 18వ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట మనం చూస్తాం. 145వ కీర్తన 18వ వచనంలో మనం చూస్తే, యెహోవా అందరికీ ఉపకారి అనే మాట మనం చూస్తాం. యెహోవా అందరికీ ఉపకారి. ఉపకారి అంటే అర్థం ఏంటంటే మేలు చేసేవాడు. అపకారి కాదు ఆయన. ఎవరంటే ఆయన ఉపకారి. ఉపకారి వేరు, అపకారి వేరు. ఇప్పుడు దేవుడు ఎవరు అంటే అపకారి కాదు, నష్టం చేసేవాడు కాదు, దేవుడు మేలు చేసేవాడు. దేవునికి ఉన్న లక్షణము, మానవాళి పట్ల దేవునికి ఉన్న ప్రేమ, మనుషుల పట్ల దేవునికి ఉన్న ప్రేమ, ఆయన ఉద్దేశం అంతా కూడా ఏంటంటే మేలు చేద్దాము, మేలు చేద్దాము, మేలు చేద్దాము అని. పాపం ఎరగని దేవుడు మన కోసము తను తాను రిక్తునిగా ఈ భూమి మీదకి వచ్చి మేలు చేయుచూ సంచరించను అనే మాట మనం చూస్తాం. కాబట్టి దేవుడు మనకేం చేస్తాడు అంటే మేలు చేసేవాడు. ఎవరంటే చెప్పండి? ఆయన మేలు చేసే దేవుడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తాడు, ఈ మేలు చేసే దేవుడు ఏమని చెప్తున్నాడంటే మంచి ఇల్లు కట్టుకోండి. ఎందుకు కట్టుకోవాలి? మంచి ఇల్లు కట్టుకోండి, మంచి ఇల్లు కట్టుకోండి.
ఎందుకు కట్టుకోవాలి ఇల్లు? అసలు ఇల్లు ఎందుకు కట్టుకోవాలి? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రభు ఇలాగ చెప్పాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము వచ్చిన భాగం 28వ వచనాన్ని మనం చూద్దాం. 29వ అధ్యాయము 28వ వచనములో, అతడు తన్ను తాను మీకు ప్రవక్తగా చేసుకొనెను కదా, అదియుగాక, ఇదిగోండి ఈ మాట మీరు మనసున పెట్టండి, దీర్ఘకాలము కాపురముందురు, కాపురం ఉందుటకు లేదా కాపురం చేయడానికి నివాసం ఉంచుటకై. మీరు ఇక్కడ అంటాడు కాపురం ముందురు, నివసించడానికే ఇండ్లు కట్టుకోండి. ఇక్కడ మనకు కొంచెం అర్థమయ్యే వాడుక భాషలో చెప్పాలి అంటే, ఇల్లు ఎందుకు కట్టుకోవాలి అంటే దీర్ఘకాలము కాపురం చేయటానికి, పిల్లలను చూడటానికి, సంతాన వృద్ధిపరచబడటానికి, ఫలవంతమైన జీవితాన్ని జీవించడానికి, ఆశీర్వాదకరమైన అనుభవంలో బ్రతకడానికి నివాస యోగ్యమైన ఇల్లు అవసరము. కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన ఇల్లును బట్టి దేవునికి ఏం చెప్పాలంట? చెప్పండి స్తోత్రం అని చెప్పాలి. కొన్నిసార్లు చాలామందికి తృప్తి ఉండదు. చిన్న గది అయినా, వాళ్ళు ఉండే ఒక చిన్న రూమ్ అయినా, లేదా పెద్ద బెడ్రూమ్ అయినా, లేదా డబుల్ బెడ్రూమ్ అయినా, త్రిబుల్ బెడ్రూమ్ అయినా, సింగిల్ రూమ్ అయినా, లేదా రేకులు వేసుకుని ఇల్లు ఉన్నా దాంతో తృప్తి ఉండదు కొంతమందికి. కొన్నిసార్లు ఏదైనా సందర్భం వస్తే మనకు అద్దు కట్టేంత బాధ లేక అద్దులతో బాధపడలేదు ఎంతమంది చూస్తున్నాం. ఏదో దేవుని దయ వల్ల ఒక మంచి ఇల్లులో ఉన్నాం, ఒక మంచి గదిలో ఉన్నాం, ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం, ఒక మంచి రూమ్లో ఉంటున్నాం అన్నాం అనుకో. ఇప్పుడు టక్కుమని వీళ్ళు ఏమంటారు చెప్పండి? ఇక నువ్వు కట్టేవులే, ఎన్ని సంవత్సరం నుంచి మొరగ పెడతాను ఈ గదిలో మమ్మల్ని, నన్ను నా పిల్లల్ని, ఏ రోజన్నా దానికి ఇల్లు కడతాయేమోనని ఓ మంచి ఇల్లు కట్టి ఆ స్లాబ్ వేసి ఆ పైన ఇంకో ఫ్లోర్ వేసి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకొని ఆ ఇంట్లో వెళ్ళాలని ఎంత ఆశపడుతున్నాను. ఇక నువ్వు కట్టినట్టే ఉందలే, తీసుకొచ్చి ఈ రేకులు ఇంట్లో పడేసావు, తీసుకొచ్చి గదిలో పడేసావు అని నిరుత్సాహం మాట్లాడేవాళ్ళు లేరా? ఉన్నారు. ఇంకొకసారి ఒక మాట కూడా చెబుతా, బాగా ఆలకించండి. చాలామంది కూడా మనం వెళ్తూ ఉంటే రోడ్డు మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఫుట్ పార్క్ మీద ఉన్నటువంటి చాలామంది ఇల్లు లేక దాన్ని ఏమంటారు, ఉన్నటువంటి ఫుట్ పార్కేనా, దాని మీద పొనుకొని కాలం గడిపోడు లేకపోలేదు. ఒకసారి నేను మా పాస్టర్ గారు వేరే ఊర్లో ప్రార్థనకి వెళ్ళి వస్తూ ఉంటే బాగా వర్షం పడుతుంది. కారులో ప్రయాణం చేస్తున్నాము, బాగా వర్షం పడుతుంది. అయితే మెల్లిగా కారు అంత వేగంగా వెళ్ళటానికి వర్షం ఎక్కువగా పడటం వల్ల ప్రయాణం సరిగా సాగట్లేదు. కాస్త కొంచెం మెల్లిగా వెళ్తున్నాం. మెల్లిగా వెళ్తుంటే ఒక బ్రిడ్జి కింద చాలా వాహనాలు ఆగి ఉన్నాయి. ఎందుకంటే వర్షం ఎక్కువగా పడటం వల్ల వాహనాలు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. పాస్టర్ గారు అంది, మనం కూడా తొందరపడకుండా కొంచెం ఆగుదాం, కొద్ది తగ్గినాకి వెళ్దాంలే, కొద్ది పక్కకు ఈ బండి అంటే కాస్త కారుని పక్కకు మెల్లిగా పక్కకు తీసుకొచ్చి బ్రిడ్జి దగ్గరలో ఆ కింద అట్లా ఆపాం. ఆ పైనుంచి బ్రిడ్జి మీద నీళ్లు కారుతూ ఉన్నాయి, దబ్బా అని పడుతున్నాయి. కాస్త అక్కడ మేము గమనిస్తూ ఉంటే ఓ తల్లి, పిల్లని కన్నటువంటి ఒక తల్లి, పాలు ఇచ్చేటుంది ఆ తల్లి, ఇల్లు లేక అక్కడే ఆ బ్రిడ్జి కింద ఉంటుందేమో బహుశా, నీళ్ళు వచ్చేసి అదంతా తడిసిపోతే ఆ బిడ్డని తన కౌగిట్లో తీసుకొని రెండు రాళ్ళు అటొక రాయి ఇటొక రాయి పెట్టి ఆ రాయి మీద కూర్చొని తన బిడ్డని ఇలాగా తడవకుండా కాపాడుకుంటుంది. తర్వాత మెల్లిమెల్లిగా ఆ వస్తువులు తనకున్నటువంటి తన దగ్గర ఏ వస్తువులు అయితే ఆ వస్తువులు తడవకుండా భద్రం చేసుకుంటుంది. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, బహుశా ఏం ఇక్కడే ఉంటుంది కాబోలు, ఏమికంటూ నివాసమైన ఇల్లు లేదు, ఇక్కడే ఉంటుంది కాబోలు, తన పిల్లని వర్షం తడవకుండా ఇంత కాపాడుకుంటుంది నాకు అప్పుడు అనిపించింది. మరి దేవుడు వాళ్ళకంటే నన్ను శ్రేష్టంగానే పెట్టాడుగా.
ఆ బిడ్డల కంటే దేవుడు నన్ను శ్రేష్టంగా ఆశీర్వదకరమైన స్థానంలో ఉంచాడు కదా, ఇందు విషయమై నేను దేవునికి కృతజ్ఞత చెప్పాలి. ఇందు విషయమై దేవుడు నిన్ను కృతజ్ఞత స్తుతి చెల్లించి అనుభవం నిలబెట్టాలి. స్తుతి చెల్లించాలి, ప్రభుకు కృతజ్ఞత చెప్పాలి, ఆ అనుభవం నిలబడాలి. దేవా నాకు ఇచ్చిన గృహాన్ని బట్టి స్తోత్రం అని చెప్పాలి. ఆ కొద్ది దాంట్లో నువ్వు ప్రభుని గనపరచగలిగితే దేవుడు నీకు సామర్థ్యతను కలుగుచేసి, శక్తిని కలుగుచేసి ఉన్నతంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఇక్కడ మనం చూస్తున్నాము, ఎందుకు ఇల్లు కట్టుకోవాలి అంటే కలిసి కాపురం చేయటానికి అన్నాడు. తర్వాత తోటలు నాటుకోవాలి అన్నాడు. ఇంటి చుట్టూరు తోటలు నాటుకోండి, వాటి ఫలాలు మీరు భుజించండి అన్నాడు. కాబట్టి ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే ఇల్లు కట్టుకోవటం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి దేవుని యొక్క కృప, మనిషిని ఆలోచన కాదు. కొన్నిసార్లు కొద్దిగా మనం ఆరంభిస్తాం, కొద్దిగా ఆరంభించి కొద్దితో ఆరంభిస్తాము, కానీ ఆ ఇల్లంతా కంప్లీట్ అయిపోతాలకి నేనేనా ఈ ఇల్లు కట్టింది అన్నంతగా ఆశ్చర్యపోతాం. మరి సహోదరి సాక్ష్యం చెబుతుంది, ప్రార్థన చేయించేటప్పుడు మాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, అన్నయ్య ఒక చిన్న గదన్న వేసుకొని రేకులు దించుకొని అక్కడికి వెళ్ళిపోవాలన్న ఆలోచనలో ఉన్నాము, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారు. సంఘాన్ని ప్రార్థన చేయమని కోరారు. ఈ స్థలం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు చక్కగా మంచి గృహంతో అలంకరించబడింది. కానీ అక్కడ అప్పుడు మేము వచ్చినప్పుడు చాలా ఖాళీగా, ఇదంతా ఒక ఏమంటారు దాన్ని, దస్తుతో చండాలంగా ఉంది ఇదంతా. ఇక్కడ కట్టుకోవాలి, అంతా శుభ్రం చేసి ఇల్లు కట్టుకోవాలి అని చెప్పినప్పుడు ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు నేను ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, రేకులు ఇల్లు కాదమ్మా, ప్రభు నీకు కృపానుగ్రహిస్తాడు, స్లాపుతో కూడా మంచి ఇల్లు కట్టుకుంటావు అన్న. ప్రార్థన చేసి ఆ మాట చెప్పిన తర్వాత సహోదరు నవ్వి, రేకులు వేసుకుంటే చాలు అన్నయ్య అంది. కాదు, రేకులు కాదు, స్లాపుతో కూడా మంచి ఇల్లు ప్రభు నీకు ఇస్తాడు, ప్రార్థన చేసుకో, దేవుడు సహాయం చేస్తాడని చెప్పాం. సంఘమంతా కలిసి చేసిన ప్రార్థన, అనుదిన ప్రార్థనలో సంఘం ఎత్తుపట్టి చేసిన విజ్ఞాపనలు దేవుడు కృప చూపించి జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు మనం దాన్ని బైబిల్ గ్రంథంలో రాయబడింది అంటే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, ఎక్కడది బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో కదా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఏమంటాడు, మనం అడిగిన దానికంటేను ఊహించిన దానికంటేను అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. 3వ అధ్యాయము 20-21 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలాగంటాడు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఎవరి శక్తి? తన శక్తి చొప్పున అన్నాడు. అది మానవ శక్తి కాదు, దేవుని శక్తి. ఇక్కడ ఏమంటున్నాడు చదువుదామా? తన శక్తి చొప్పున మనం అడుగు వాటికంటేను ఊహించిన వాటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు. ఎవరంటే ఆయన? మన శక్తిగా దేవుని శక్తి కలిగిన దేవుడు. మన దేవుడు శక్తి కలిగిన వాడు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన యందు నమ్మిక ఉంచడం ద్వారా శక్తి కలిగిన దేవుడు ఆశ్చర్యమైన అద్భుతాలు చేస్తాడు, దీవెనకరమైన కార్యాలు చేస్తాడు. మన ఊహకు అందని కార్యాలు ప్రభు చేస్తాడు. ప్రేరా వాక్యం వింటున్న దైవ జనాంగమా, ఈ రాత్రి దేవుడి గృహాన్ని మనం ప్రార్థించి ప్రతిష్ఠించడానికంటే ముందుగా మీ జీవితంలో కూడా ఓ నూతనమైన గృహాన్ని, ఓ మంచి కుటుంబాన్ని, ఒక మంచి గృహాన్ని దేవుడు అనుగ్రహించాలి అంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన అవసరం. విశ్వాసంతో కూడిన ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఆ ప్రార్థన తగిన కాలమందు ఫలాన్ని ఇచ్చిద్దని బైబిల్లో మనం చూస్తాం. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో అనుకున్నది ఒకటి,
జరిగింది మరొకటి. మనం ఊహించింది ఒకటి, కానీ దేవుడు ఊహించింది మరొకటి. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట కూడా రాయబడిందంటే, మనిషిని ఆలోచనలు అధికమంట, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరమగుదును అన్నాడు. ఎలాగా? మనుషుని యొక్క ఆలోచనలు అనేకములుగా ఉంటాయి, కానీ యెహోవా నిర్ణయించినది, యెహోవా తలంచినది, యెహోవా జరగాలని కోరుకున్నది మాత్రమే మనుషుని జీవితంలో జరుగుతుంది. ఈ బిడ్డల జీవితాల్లో ఇలా జరగాలి అనేటువంటిది దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహా సంకల్పం, దేవుడు వారిని ఆశీర్వదించడం ద్వారా జరిగిన అద్భుతమైన కార్యం. కొన్నిసార్లు గృహం కట్టడానికి పూనుకొని దేవుని సహాయం లేకుండా, ప్రార్థన సహాయం లేకుండా, దేవుని సహాయం లేకుండా, దేవుని ఆలోచన తీసుకోకుండా, దేవుని యొక్క దగ్గర విజ్ఞాపన చేయకుండా, ఒక మాట చెప్తాను, కొంచెం అలా బయటికి వెళ్ళి మళ్ళీ వస్తాను సందర్భాన్ని బట్టి. దావీదు ఏ స్థలానికి వెళ్ళినా, యుద్ధానికి వెళ్ళినా, లేదా మరొక ఏ పని చేయాలని తలంచినా మొట్టమొదట దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవాడు. ఎవరైనా? దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసి, అలా నన్ను వెళ్ళమంటావా వద్దంటావా, నన్ను చేయమంటావా వద్దంటావా, ఇప్పుడు నేను ఒక ఫలానా పని పూనుకున్నాను దేవా, ఆ పనికి నన్ను వెళ్ళమంటావా వద్దంటావని దేవుని దగ్గర విచారణ చేసి దేవుడు చెప్పిన మాట ప్రకారమే ముందుకెళ్ళాడు కనుక దావీదు ప్రతి విషయంలో కూడా జయాన్ని పొందాడు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్నిసార్లు మనం అనుకుంటాం, కొన్నిసార్లు మనం ఏమంటే నాకు చిన్న ఉద్యోగం ఉంది కదా, నెల వస్తుంది, ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను, ఆదాయం వస్తుంది, లేదా పొలం వేసి సంపాదించిన దాంట్లో ఆదాయం ఉంది, ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం కలిసి వచ్చిన దాంతో మనం ఇల్లు కట్టుకుందామని ఆలోచన చేసి ఆ ఇంటిని ప్రారంభించి, ఆ ఇంటిని ఉన్న కాస్త డబ్బుతో ప్రారంభం చేసి, ముందు పని చేద్దాం తర్వాత అట్లాగే వస్తుంది ఎట్లాగని కట్టేద్దామని ఆ డబ్బుతో ప్రారంభం చేసి ఆ ఇల్లు కంప్లీట్ కాకుండా, ఆ ఇల్లును ముగించుకోకుండా అలాగ ఇంకా నిలిచిపోయినటువంటి గృహాలు చాలా మనం చూస్తాం. కానీ ఒక మాట చెప్తా బాగా ఆలకించండి, మనం మొట్టమొదటిగా ఏ గృహము కట్టాలి అన్నా, ఏదన్నా ఆలోచన చేయాలన్నా, ఏ పని చేయాలన్నా దేవుని యొక్క సన్నిధిలో అనగా ప్రార్థనాపూర్వకంగా మనం ఆరంభించినట్లయితే, ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని దగ్గర కనిపెట్టినట్లయితే తగిన కాలమందు ఆశ్చర్యకరంగా దేవుడు కంప్లీట్ చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పిల్లల వాక్యంలో రాయబడిన మాట మనం చూస్తే, ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడే సమస్తాన్ని కట్టేవాడు, దేవుడే సమస్తాన్ని కట్టుచున్నవాడు ఆయనే. ఇంకొక మాట కూడా రాయబడింది ఏంటంటే, చాలాసార్లు ఇలాంటి సందర్భం వచ్చినప్పుడల్లా తప్పగా మనం గుర్తు చేసుకోవాల్సిన వాక్య భాగం ఏంటిది? అది నేను వాక్యం చెప్పేస్తాను, మీరు రెఫరెన్స్ చెప్పండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడలా. ఆ కీర్తన నాకు కూడా తెలుసులే, ఎక్కడ రెఫరెన్స్ 127వ కీర్తనలో మనం చూస్తాం. ఓకే, 127వ కీర్తన భాగంలో మనం చూస్తే అక్కడ ఇలాగ మనం రాయబడింది. మొదటి వచనం చదువుతారా? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థం. దేవుడు కట్టకపోతే నీ ప్రయాస వ్యర్థం, నీ డబ్బు వ్యర్థం, నీ సాకిరి వ్యర్థం, నీ ఆలోచన వ్యర్థం, సమస్తం వ్యర్థం అవుతుంది. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల. దేవుడు కట్టకపోతే ఏ ఇల్లు కంప్లీట్ కాదో. దేవుడు కట్టిన ఇల్లు మాత్రమే, దేవుడు కట్టిన ఇల్లు మాత్రమే అది అద్భుతముగా రూపుదిద్దుకుంటుంది, అది ఆశీర్వాదకరంగా మారుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఎంత హుషారు కొడుతున్నారు. దేవుని యొక్క కృప బైబిల్ గ్రంథంలో రాయబడింది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థం. కాబట్టి దేవుడే సమస్తాన్ని కట్టేవాడు దేవుడు, ఆ ఇంటిని కట్టేది దేవుడు, మనకి సామర్థ్యం ఇచ్చేది దేవుడు. ద్వితీయోపదేశ కాండంలో అనుకుంటా ఆ మాట చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండంలో మనకి సామర్థ్యాన్ని ఇచ్చింది ఎవరు అనే మాట అంటాడు కదా, ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండంలో భాగ్యం సంపాదించుకోవడానికి అనే మాట అంటాడు.
ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే అక్కడ ఒక మాట మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండము సామర్థ్యాన్ని కలుగు చేసిన వాడు దేవుడే అనే మాట మనం చూస్తాం. ఉమ్, ఉమ్. 8వ అధ్యాయము 19వ వచనం చదువుతారండి. ఎస్, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 17 నుండి ఒకసారి చదువుతారా? 17, 18 వచనాలు, 19 వచనాలు చదువుతాం. అయితే మీరు మా సామర్థ్యము, మా బలము, మా బాహుబలం ఎంత అంటే అర్థం ఏంటి? కొన్నిసార్లు మనం ఇల్లు కట్టి ఏం చదువుతాం చెప్పండి? ఇదంతా నా చెమట రక్తం ఒలికించి కట్టేనే. కొన్నిసార్లు మనం అంటాం కదా, ఇల్లు రక్తం ఒలికించి చెమట ఓర్చి పళ్ళు వెగబట్టి నేను కట్టా. నీ మొఖం నువ్వేం కడతావు? నీ వల్ల కాదు. ప్రభు చెప్పాడు ఏమన్నాడు? ఇది ఇదంతా మా సామర్థ్యం, నేను కట్టాను, నా గొప్పతనం అనకూడదంట. నీ సామర్థ్యం వల్ల నువ్వు కట్టలేవు, నీ గొప్పతనం వల్ల ఏది కట్టలేవు. ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? చదవండి, ఇక్కడ చదవండి వాక్యభాగంలో. మీరు మా సామర్థ్యము, మా బాహువు, ఇంత భాగ్యము మాకు కలుగజేసానని అనుకొందువేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోనవలెను. ఏలయనగా తాను మీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనటానికై. ఎలాగా? మీకు భాగ్యము సంపాదించుకోవడానికి, మీరు భాగ్యము కలిగి ఉండటానికి, సంపాదన కలిగి ఉండటానికి, స్థిరము కలిగి ఉండటానికి, స్థిరమైన యోగ్యమైన నివాసమైన ఇల్లును కలిగి ఉండటానికి ఆ యొక్క కృప చూపించిన వ్యక్తి, లేదా సామర్థ్యం ఇచ్చిన వ్యక్తి, ఆశీర్వదించిన వ్యక్తి ఎవరంటే దేవుడు. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో నీ దేవుడైన యెహోవాను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మీ పితరులతో వాగ్దానం చేశాడు. మన పితరులతో వాగ్దానం చేశాడు ఏమని? మంచి ఇల్లు కట్టుకోండి, వాటిలో కాపురం ఉండటానికి మంచి ఇల్లు కట్టుకోండి, సుదీర్ఘ కాలం మీరు వాటిలో నివాసం చేయాలి. మీరుంటమే కాదు, మీ పిల్లలు ఉండాలి, మీ పిల్లలు ఉండటమే కాదు, మీ పిల్లల ఇంట్లో కాపురం చేయాలి, వారు ఫలించాలి, వారు దీవెనకరంగా ఉండాలి, అక్కడ అనేకులకు దీవెనకరమైన యోగ్యమైన నివాసం, యోగ్యమైన ఇల్లుగా ఆ ఇల్లు మారాలి అని దేవుడు చెప్పాడు. దేవుడు అలా ఆస్వాదించాడు. ఏమంటున్నాడు? దేవుడు చెప్పాడు కదా ఆ రోజు. దేవుడు చెప్పిన మన పితరులతో చేసిన వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకేమంటున్నాడు చూడండి, ఇంకేమంటున్నాడు? పితరులతో చేసిన ప్రమాణ నిబంధన నేటి వల్ల స్థాపింపవాలని భాగ్యము సంపాదించుకునడానికై మీకు సామర్థ్యం కలుగు చేసిన వాడు ఆయనే. భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యతనిచ్చిన వాడు ఆయనే. ఈ సంవత్సరం బాగా పొలం చేసి కష్టం చేసుకొని 1 ఎకరం 10 ఎకరాలు వేసుకొని సంపాదించి కాస్త ₹1 మిగిలించుకున్నామండి అనొచ్చు నువ్వు. కానీ ఈరోజు పంట పండటానికి ప్రభువే దీనికి కారణము. స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్తా, మంచి విత్తనాలే తెచ్చానండి, మంచి విత్తనాలు తెచ్చాను, నీళ్లు పుష్కలంగా అందిని, సకాలంలో ముందు కొట్టాను, కానీ ఎందుకో పంట రాలేదు సరిగా, ఆశించిన స్థాయిలో పంట లేదు, పెట్టుబడి తగిన రీతిగా పంట దొరకలేదు, ఈ సంవత్సరం పంట వేసి నష్టపోయాను అని నిరుత్సాహపడే రైతన్నులు లేకపోలేదు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది, నీ సామర్థ్యం వల్ల నువ్వేమీ సాధించలేవు. ఏదైనా సాధించగలవు అంటే దేవుని సహాయముతో మాత్రమే నువ్వు సాధించగలవు. దేవుని సామర్థ్యము, దేవుని యొక్క కృప అని బైబిల్లో రాయబడింది. కాబట్టి జ్ఞానము చొప్పున, దేవుని యొక్క ఉన్నతమైన కృప చొప్పున మీరు గృహాలు కట్టుకోవాలి. ఇంకెలాగా మీరు చెప్తే, దేవుడే ఆ ఇల్లును మనకి ఇచ్చాడు, దేవుని సామర్థ్యం వల్లనే మనం కట్టుకున్నాము. అయితే ఆ గృహము, కట్టబడిన ఆ గృహంలో కొంచెం మీరు బాగా ఆలకించాలి. కట్టబడిన ఆ గృహములో ఆ ఇల్లంతా కూడా పరిమళ సువాసనగా మారాలి అంటే ఆ ఇంటిలో ఏమేమి ఉండాలో ప్రభు చెప్పాడు అంటే, ధాన్యం ఉండాలి, బంగారం ఉండాలి, తర్వాత సంతోషం ఉండాలి, ఇంట్లో సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, పిల్లల ఏడుపులు వినపడాలి,
ఆ, అన్ని విధాలైనటువంటి దీవెనకరమైన అనుభవం ఇంట్లో ఉండాలి అని చెప్పాడు. కొన్నిసార్లు మనం ఇల్లు కట్టుకొని కూడా ఇంట్లో సంతోషం లేకపోతే, సమాధానం లేకపోతే ఆ ఇంట్లో నివాసం చేయలేం. కానీ ఇక్కడ రాయబడిన మాటలో, బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము, ఇల్లు కట్టుకోవాలి, దేవుడు కట్టించాడు, దేవుడు ఇచ్చిన ఈ ఇంటిని దాన్ని చక్కగా అభివృద్ధిలోకి తీసుకువెళ్ళాలి. మనం దేవుడు మనకిచ్చిన దేవుని ఆలోచన, దేవుడు మనకిచ్చిన కృపను తలపోసుకొని, దేవుడు మనకిచ్చిన ఆలోచన ప్రకారంగా మనకున్నటువంటి ఈ నివాస యోగ్యమైన ఇల్లు, ఇప్పుడు మీరు ఏ ఇంట్లో ఉంటున్నారో, ఏ గృహాల్లో ఉన్నారో ఆ ఇల్లుని చక్కగా కట్టుకుంటూ వెళ్ళాలి. ఆ ఇల్లు కట్టబడాలి అంటే ఇప్పుడు మీరు బాగా ఆలకించండి. 2 విషయాలు చెప్తాను సమయభావాన్ని బట్టి. 2 ఇళ్ళు కట్టుకోవాలి. ఆ ఇల్లు కట్టబడాలి అంటే 2 విధాలుగా మనము ముందుకెళ్ళాలి. ఒకటి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం ప్రకారం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మాట మనం చూస్తాం, జ్ఞానమంతురాలు తన ఇల్లును కట్టును. ఎలాగండి? జ్ఞానవంతురాలు తన ఇల్లును, చెప్పండి చెప్పండి చెప్పండి, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఎవరు కట్టేది ఇల్లు? దేవుడిచ్చిన ఇల్లుని దేవుడే ఆలోచించాడు, దేవుడు కృప చూపించాడు, ఇలా కట్టుకోవాలని చెప్పాడు. ఇక దేవుని ఆలోచన ప్రకారము ఆ ఇల్లు సమాధానంతో సంతోషంతో సాపికి సాగాలి అంటే, గొంతులో ప్రాణం ఉన్న మనము, స్త్రీ అనబడినటువంటి ఆ వ్యక్తి, ఆ గృహిణి అనబడిన ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చేయాలంట? జ్ఞానంతో ప్రవర్తించాలి. మూర్ఖత్వంతో ప్రవర్తిస్తే ఇల్లు ఏమైపోయింది చెప్పండి? బైబిల్ గ్రంథంలో రాయబడింది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టిద్ది, మూర్ఖురాలు అంటే మూర్ఖత్వంతో కనుక ప్రవర్తించడం వలన ఉన్న ఇల్లు కూడా బీకి నడు రోడ్లు వేసిద్దంట. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు మీ గృహాలు కడుతున్నారా, ఆ ఇంటిని నాశనం చేసుకుంటున్నారా? ఇలా కూడా చెప్తాను. కొన్నిసార్లు ఇలా కూడా మనం చెప్తాను. నాకు తెలిసినంతట్లో, నాకు గ్రహింపగలిగినట్లు కొన్ని మాటలు చెప్తాను. పితరుల నుండి వచ్చినటువంటి స్వాస్థ్యమైన, దేవుడు మనకిచ్చిన నివాస యోగ్యమైన ఇంటిని, మనకిచ్చినటువంటి పితరులు ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యమును దేవుని కృప వలన పొందుకున్న మనము ఆ ఇంటిని అమ్మకూడదు ఎవరికి. అంతేకాదు తాకట్టు పెట్టకూడదు. బైబిల్లో చెప్పింది అలాగా. ఆ భూమిని ఏ అక్రమైన స్థలానికి కూడా వాడకూడదు అన్నాడు. కలిసి కాపురం చేయడానికే ఉపయోగించుకోవాలి తప్ప, ఫలవంతంగా ఉండటానికి ఉపయోగించుకోవాలి తప్ప దాన్ని వ్యర్థం చేసుకోకూడదు అన్నాడు. మూర్ఖురాలు పాడు చేసిద్దంటే అర్థం ఏంటి? ఇదే. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, ఆ కుటుంబంలో 10 మంది దృష్టిలో, నలుగురు దృష్టిలో, నలుగురు కంట భార్య భర్తలు అనే పేరే కానీ, కుటుంబం అని పేరే కానీ ఆ ఇంట ఒకరికొకరు సత్సంబంధాలు ఉండవు. సరైన అవగాహన లేదు, సరైన గ్రహింపు ఉండదు. ఆమె దారి ఆమెదే, ఆయన దారి ఆయనదే, ఆ పిల్లల దారి పిల్లలదే. సాయంత్రానికి ఇలా చెప్పాలేమో, కొంచెం బాధ అనిపిస్తుంది అలా మాట్లాడటానికి కూడా. ఆకాశ పక్షులు జంతువులు మనం చూస్తూ ఉంటే సాయంకాలానికి ఒక గూటికి వెళ్తాయి, సాయంకాలానికి ఏదో చెట్టు మీద వాళ్తాయి, ఉదయరాంగాలు ఎగిరిపోతాయి. అలాగనే మనిషి కూడా భార్య, భర్త, పిల్లలు, భర్త ఉద్యోగము, భార్య ఉద్యోగము, పిల్లల ఉద్యోగం, ఆయనదొక దారి, ఏమదొక దారి, వీళ్ళదొక దారి. ఒకరికొకరు ప్రేమానురాగాలు ఉండవు, ఒకరికి ఒకరు ఆప్యాయత అనురాగాలు ఉండవు, ఒకరినొకరు పలకరించుకోవటము, ప్రేమించుకోవటము, క్షమించుకోవటము, ప్రోత్సహించుకోవటము, సరిదిద్దుకోవటము లేదు ఆ ఇంటిలో. ఎవరు దారిన వారు పేరుకు మాత్రమే, నలుగురు దృష్టిలో మాత్రమే, 10 మంది దృష్టిలో మాత్రమే వారి భార్యాభర్తలు, కుటుంబము, పిల్లలు అని పిలవబడుతున్నారే తప్ప సరి అయినటువంటి అవగాహన లేక, వారి మధ్య ప్రేమ లేక, సమాధానం లేక, సంతోషము లేక ఆ కుటుంబాన్ని విచ్చలవిడిగా విక్షణ కోల్పోయి ఆ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు. ఒక మాట చెప్తా, బాగా ఆలకించండి. ఆకాశ పక్షుల కంటే గ్రహింపు లేదు, జంతువులకు పక్షులకు లేని జ్ఞానం
దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. జంతువులకు పక్షులకు లేని జ్ఞానము దేవుడు మనిషికి ఇచ్చాడు. మనిషి నీవు ఎలాంటి జ్ఞానంతో ఎలాంటి జ్ఞానంతో ఇల్లును కట్టుకుంటున్నావు? మొదట స్త్రీకి జ్ఞానం ఉండాలి అని చెప్పాడు. తర్వాత పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే కుటుంబాన్ని గురించినటువంటి మాటలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మరొక మాట కూడా మీకు చూపిస్తాను, త్వరగా చెబుతాను. తర్వాత సహోదరి సాక్షి చెప్పడానికి సిద్ధంగా ఉంటే బాగుండని ఆశపడుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము వచన భాగము 7వ వచనం చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువుతారమ్మా. అటువలనే పురుషులారా, ఇందాక అక్కడేమో 14వ అధ్యాయం మొదటి వచనంలో ఏం చెప్పాడు? 14వ అధ్యాయం మొదటి వచనంలో స్త్రీని చెప్పాడు. స్త్రీలారా జ్ఞానముతో ఇల్లు కట్టుకోండి అని చెప్పాడు. స్త్రీలారా మీకు జ్ఞానం అవసరం, జ్ఞానంతో కుటుంబాలు కట్టుకోండి అన్నాడు. ఇప్పుడు ఇక్కడికి వస్తానికి పురుషులారా, జీవమనే కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారైనారని ఎరిగి ఆమె ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి మీ భార్యను సన్మానించి, అంటే అర్థం ఏంటి? రోజు మహారాజ్ చైర్ తీసుకొచ్చి ఆమెను వేసి సెలవు కప్పి దండేసి దండం పెట్టి చప్పట్లు కొట్టి ఓహో అనమని కాదు దాని ఉద్దేశం. అది కాదు దాని ఉద్దేశం. అర్థమైందంటే ఆమె సలహా సూచనలు ఆమెను గౌరవించడం, ప్రేమించడం, ఆమె చెప్పిన మార్గంలో నడుచుకోవటం, అది చాలా మంచిది. బైబిల్ గ్రంథం చెప్పింది అలాగే, నేను చెప్పట్లేదు, బైబిలే చెప్పింది. ఆలోచన తీసుకోవాలి, అది మంచిగా ఉందా చెడుగా ఉందా విచక్షణ కోల్పోకుండా ఆలోచన చేసి ఇద్దరు కలిసి ముందుకు సాగాలి. బైబిల్ గ్రంథంలో రాయబడింది, జ్ఞానముతో వారితో మీరు కాపురం చేయండి. కుటుంబాన్ని కట్టుకోవాలని కాపురం చేయాలంటే మీకు భార్యతో జ్ఞానంతో కాపురం చేయి. ఎవరు చెప్పాడన్నమాట? పురుషుడికి చెప్పాడు. అక్కడ స్త్రీకేమో జ్ఞానం అవసరం అన్నాడు, ఇక్కడ పురుషుడికి ఏమన్నాడు? రే జ్ఞానం లేదు ఏం లేదురా, నువ్వు మగోడు కాబట్టి నువ్వు ఎట్ట చేసినా నడిచిద్ది. బడిద్దలాగి తాగి బజార్లో తిరిగి భయం లేకుండా భక్తి లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నోరుందగా అదుపు లేకుండా ప్రవర్తిస్తూ ఇంటికి వచ్చి విచక్షణ కోల్పోయి రచ్చ చేస్తూ ఇంక నేను తప్ప ఇంక మనగాడు లేడు అన్నట్లుగా ఇంటిని రోడ్డుకి ఇడ్చుకోమన్నాడా? అనలేదు, అలా చెప్పలేదు. అది దేవుని యొక్క ఆలోచన కాదు, మనుషుని సబుద్ధి, సొంత ఆలోచనది, మనిషికి కలుగుతున్న దుర్బుద్ధి అది. ప్రభు చెప్పిన మాట, ప్రభు ఇచ్చిన ఆలోచన ఏమిటంటే జ్ఞానముతో కాపురం చేసుకోవాలి. పురుషుడు జ్ఞానంతో కాపురం చేసుకోవాలి, స్త్రీ జ్ఞానంతో కాపురం చేసుకోవాలి. వీళ్ళిద్దరికీ జ్ఞానం అవసరం. అటు పురుషుడికైనా అటు స్త్రీకైనా ఆ గృహము కట్టబడాలి అంటే జ్ఞానం అవసరం. మరి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిస్తారు? ఏ పచారీ కొట్లో దొరికితే కొనుక్కోవచ్చు, జ్ఞానము దొరకదు. జ్ఞానం ఎలా వచ్చింది? బైబిల్ గ్రంథంలో రాయబడింది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో మాట చదువుతారా? సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, త్వరగా చదవాలి, సమయం అయిపోయింది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, అది సంగతి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది. దేవుని భయం ఉంటే ఈ సందర్భంలో ఎలా మాట్లాడాలో, ఈ సందర్భంలో ఎలా నడుచుకోవాలో, ఈ సందర్భంలో నేను ఇలా చేయాలా చేయకూడదు అనేది ఆ గ్రహింపు కలిగజేస్తాడు దేవుడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ప్రకారము యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఉంటే దేవుడు జ్ఞానం ఇచ్చి మీ ఇల్లును కట్టుకునేటట్లు చేస్తాడు. కాబట్టి భూమి మీద ఉన్న మనమందరం కూడా దేవుని వాగ్దానాన్ని పొంది వాగ్దాన ఫలమును అనుభవిస్తూ ఓ మంచి గృహాన్ని కట్టుకుందాం. ఆ ఇంటిలో ఉండవలసిన ఏమిటి, ఉండకూడనివి ఏమిటి అంటే త్వరగా 1-2 మాటలు చెప్తాను. బైబిల్ తీయొద్దు, నేను చెప్తాను కాగలిగినట్లుగా. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు మనం చూస్తే ఆ ఇంటిని గురించి అంటే గ్రహింపులు కలిగినటువంటి మాటలో అట్లా రెఫరెన్స్ జ్ఞాపకం చేసి వెళ్ళిపోతాను సమయభావాన్ని బట్టి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆ ఇంట్లో ఉండవలసింది ప్రార్థన ఉండాలి అన్నాడు.
ప్రార్థన కలిగిన ఇల్లుగాను, పాటలు పాడే ఇల్లుగాను, ప్రార్థించే ఇల్లుగాను ఆ ఇల్లు ఉండాలని ప్రభు కోరుకున్నాడు. కాబట్టి మన ఇంట్లో కూడా ఆ అనుదినము ముమ్మారు ప్రార్థించే అనుభవం ఉంటే అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన ఇంట్లో ప్రార్థన ఉండాలి. బైబిల్ గ్రంథంలో 118వ కీర్తన 15వ వచనంలో మనం చూస్తున్నాము, నీతిమంతుల గుడారంలో రక్షణ గురించిన సునాది గీతాలు వినపడతాయి. 118వ కీర్తన 15వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఏమని? నీతిమంతుల గుడారము, దేవుడిచ్చిన ఇంటిలో ప్రార్థన ఉండాలి, పాటలు ఉండాలి అన్నాడు. అంటే ఆరాధన ఎప్పుడు చూసినా దేవుని పాటలు, దేవుని పాటలు, దేవుని పాటలు. కొన్నిసార్లు మన కుటుంబ ప్రార్థన పెట్టినప్పుడు, ఆయా స్థలాల్లో వీధుల్లో ప్రార్థన పెట్టినప్పుడు, ఆయా ప్రార్థనలు వినపడుతున్నప్పుడు ఇక్కడ ప్రార్థన సాగుతూ ఉంటుంది, కానీ వాళ్ళు టీవీలో సౌండ్ పెడతారు. ఎట్ట తెలుసా? అమ్మో ఇంత కాదు అంత కాదు. చూసిన వాళ్ళు వచ్చిన ప్రార్థనకు వచ్చిన వాళ్ళు అక్కడ కుర్చీలో కూర్చున్న వాళ్ళు అందరూ తట్టుకోలేక వెళ్ళిపోయి, ఫాస్ట్ గారు వాకింగ్ చేయట్లా, ప్రార్థన జరగట్లేదురా, తగ్గిరా, ఒక సౌండ్ తగ్గిరా, రే ఒక సౌండ్ తగ్గిరా, మాయ్ ఒక సౌండ్ తగ్గే అనగానే ఇప్పుడు వీళ్ళు వెంటనే రియాక్ట్ అయిపోయి సరేలే అంటారా? ఏమంటారు? సీరియల్ పోతే మళ్ళీ వచ్చిందా, ఫాస్ట్ గారు సౌండ్ తగ్గించుకోమనా, నాకు వినపట్లేదు అంటారు. ఎట్టా? ఫాస్ట్ గారే మైకి తగ్గించుకోవాలంట, వాళ్ళు మాత్రం తగ్గిరంట. శబాష్, తయారయ్యారట. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నీతిమంతుని గుడారములో పాటలు. తర్వాత ఇంకొక మాట కూడా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యము 12వ వచనంలో మనం చూస్తే, యోహాను తల్లి అయిన మరీ ఇంట్లో అక్కడ అనేకులు కూడుకొని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఆ ఇంట్లో ప్రార్థన ఉండాలి అన్నాడు. ఒకటేమో పాటలు ఉండాలి, 2 ప్రార్థన ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో ప్రకారం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం ప్రకారము ఆతిథ్యం ఉండాలి. ఆతిథ్యం అంటే ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకో, దా బాబాయ్ రా కూర్చో, దా పిన్ని రా కూర్చో అని ప్రేమతో పలకరించి, అన్నం తినొచ్చావా అని అడగకూడదంట. మరి ఏం అడగాలి? అన్నం తింటారా అని అడగాలి, అన్నం తినండి అని అడగాలి. నీళ్లు తాగొచ్చారా, వాడు మంచి దాహం మీద వచ్చినప్పుడు నీళ్లు తాగొచ్చారంటే ఇంకేం అడుగుతాడు నిన్ను? అన్నం తినొచ్చావా అన్నావు అనుకో, తినొచ్చలే అంటాడు, అంతే. అట్లా కాదు, ఆతిథ్యం. మన ఇంటికి వచ్చిన వారికి, ఎవరైనా మన ఇంటి దగ్గరికి వచ్చిన వారిని ప్రేమతో పలకరించాలి. అంతేకాదు భోజనం చేయండి అనాలి. మనకున్న దాంట్లోనే పెట్టాలి. మనకు లేనిది మనం ఏం చేయలేం, కానీ మనకున్న దాంట్లో ప్రేమతో ఒక ముద్ద ఆహారం పెడితే, ప్రభు చెప్పాడు, పరలోకం ఉండి నేను మిమ్మల్ని చూస్తానని, మీ స్థితిని చూస్తున్నాను, అప్పుడు నేను నిశ్చయంగా మీ రెక్కలను ఆస్వాదించి మీకు సామర్థ్యతనిచ్చి సమృద్ధినిస్తాను అన్నాడు. కాబట్టి అలాగా ఈ కుటుంబం, మరి యేసమ్మ సిస్టర్ అలాగే పిలుపు బెదరు, ఈ బిడ్డలు ఎంతో మరి ఈ గృహం కట్టుకోవడానికి ప్రభువే కారణం. ప్రభు కృప చూపించాడు అంటున్నాను. కాబట్టి మనందరూ కూడా లేచి నిలబడితే ప్రార్థన చేసిన తర్వాత ఆ గృహాన్ని నేను ప్రార్థన చేసి ప్రతిష్ఠ చేస్తాం. ఆ గృహంలోకి వెళ్తాం. అందరూ కూడా గృహంలోకి వెళ్ళిన తర్వాత మనందరూ కూడా ప్రార్థన ఆశలతో సెలవు తీసుకుంటాం. కాబట్టి వాక్య ప్రకారంగా మనమందరూ కూడా ఇద్దరు జ్ఞానం చొప్పున మనం నడుచుకుంటూ, ఇప్పుడు మనకున్న కుటుంబాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకొని, ఒకవేళ మన కుటుంబాలు వాక్యానికి భిన్నంగా బ్రతుకుతున్నట్లయితే దేవుని భయాన్ని కలిగి వాక్య భయంతో మన కుటుంబాలను కట్టుకోవాలని ప్రభుపేట కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక. సాక్ష్యాన్ని విందాం. సహోదరి సాక్ష్యం చెబుతుంది, ఆ తర్వాత నేను వాక్యం ప్రార్థన చేస్తాను. సహోదరి సాక్ష్యం చెబుతుంది, సాక్ష్యాన్ని విందాం. సాక్ష్యం. కనపడితే బాగున్నా మషే. మీ అందరికి నా వందనాలు. పాస్టర్ గారికి మా వందనాలు. మేమైతే అసలు ఇలా అయితే కట్టుకుంటామని కూడా మేము కల్లా కూడా అనుకోలేదు. మాకు కొంచెం గొడవలు జరిగే కారణంగా ఇక్కడైతే రేకులు వేసుకోవాలని అనుకున్నాం. రేకులు వేసుకోవాలనుకుంటే మేము కనీసం ఎవరికి వాగలా. మాకు రోజు అందరికి జ్వరాలతో మేము బాధతో ఉంటే పాస్టర్ గారు, మోషబా, మా అమ్మ, మా నాన్న వచ్చి, నీకెందుకు భయం, నీకేంటి, నీకేంత భయం, నీకేం భయం లేదు, మేము ఉన్నామని చెప్పారు ఆ రోజు. కానీ ఈరోజు మా నాన్నగారు లేడు. పాస్టర్ గారు చాలా ఓదార్పుతో చెప్పారు. మా కుటుంబ సమస్యల్లో గొడవల్లో కూడా
ఆయన చాలా మాట సహాయం చేశాడు, ప్రార్థన సహాయం చేశాడు. అలాగే ప్రతి ఒక్క మాటలో కూడా మోసే బావ కానీ ఎవరైనా మాకు సహాయంగా ప్రతి ఒక్క మాట మాకు ఉపయోగించే మాటే చెప్పారు. మధ్యలో మా నాన్నగారు బేస్మట్టం వేసిన మా నాన్నగారు లేరు, చనిపోయారు. నేను ఇంకా మరింత కుంగిపోయాను. మాకెవరు ఆధారం లేరు దేవుడా. పెద్దోళ్ళు అయిన వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు. మేమేం చేయాలనుకుంటే ఎప్పుడైనా ఫోన్ చేయండి, పాస్టర్ గారు కానీ ప్రతి ఒక్కటి మాకు సంబంధించిందే చెప్పారు. కానీ మాకు ఏది కీడు మాట కానీ ఏది చెప్పారు గారు. పాస్టర్ గారు ఆ రోజు వచ్చి మోషే భవనాలు ఇద్దరు ప్రార్థన చేసి నా దగ్గర నవ్వి, నేను అనుకున్నా నేను వీళ్ళు ఇల్లు కడతారని అనుకుంటే వీళ్ళు ఏందట చెబుతున్నారు, నేను అసలు ఇల్లు కాదు కానీ అసలు రేకు కూడా నిలబెట్టుకునే స్థితిలో లేదు. నేను పొలం వేసుకో 3 లక్షలు అప్పుతో ఉండా. నేను అప్పటికి మా అత్తమ్మ చనిపోయి మేము అప్పులతో ఉండాం. అప్పులతో ఉంటే వీళ్ళేంది నా కళ్ళు చూసి నవ్వి, నా దీని స్థితి చూసి లెక్కిరించినట్టు ఉందా ఏందనుకుంటే నేను వాళ్ళిద్దరు నా కళ్ళు చూసి అన్నారు, నువ్వు ఖచ్చితంగా నువ్వు 2 సంవత్సరాలు కానీ సంవత్సరానికైనా నువ్వు ఇల్లు కట్టుకొని అవతలకి వెళ్తావు, కానీ నువ్వు రేకులు గిక్కులు వేసుకొని వెళ్ళవమ్మని నాకు పాస్టర్ గారు ఇదే మాట ఇచ్చాడు. ప్రతి ఒక్కసారి ఇదే మాట చెప్పాడు నాకు పాస్టర్ గారు. చెప్పినప్పుడు ప్రతి ఒక్కటి ఏ సహాయం కావాలన్నా మోషే బావని అడిగా నేను. ప్రతి ఒక్క దాంట్లో ఆయన సహాయం చెప్తానే ఉన్నాడు ఏదో ఒక మాట అని. పాస్టర్ గారు ప్రార్థన వల్ల మరి ఆ దేవుడు కృప వల్ల మేము ఈరోజు ఇంత స్థితిలో మేము ఉండి మేము ఇల్లు కట్టుకునే భాగ్యం ఇచ్చాడు మాకు. ఇది చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం. మరి సహోదరి, దేవుని యొక్క మహాకృప, మరి దేవునికి సహాయం నేను ఎక్కువగా ఆశపడతాను. ఏంటంటే మనుషులమైన మనము ఏదైనా 2 మాటలు సలహా ఇవ్వగలం, కానీ ప్రధానమైన సహాయకుడు ఎవరంటే దేవుడే. మనకు సామర్థ్యం ఇచ్చింది, శక్తిని ఇచ్చింది దేవుడు. దేవుడు బిడ్డ పట్ల మరి సంఘమంతా చేసిన ప్రార్థన, పెద్దలు మరి బంధువులు రక్త సంబంధికులు చేసినటువంటి ప్రార్థన, అభిమానులు చేసిన ప్రార్థన, దేవుడు సమస్త బిడ్డలు చేసిన ప్రార్థన ఆలకించి మరి ఈరోజు ఒక చక్కటి గృహాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి మనం అందరూ కూడా ప్రార్థన చేసి ఆ గృహాన్ని మనం ప్రభుకు ప్రతిష్ఠ చేస్తాము. మరి కొంచెం అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మరి అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకొని మనం ఆ గృహాన్ని ప్రతిష్ఠ చేసుకుందాం. మరి కుటుంబ సభ్యులు మరి పిలుపు వెదరు, అలాగే యేసుమ్మ సిస్టరు, అలాగే సాగర్ బాబు, సందీపు, మరి మీరు దగ్గర ఉండాలి. దైవజనరాలు పాస్టమ్మ గారు, అమ్మగారు కూడా దగ్గర ఉంటే బాగుండాలని ఆశపడుతున్నాను. కానీ మీరందరూ కూడా మరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఏకీభవించండి. వెస్లీ బెదర్ ప్రార్థన చేస్తాడు. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మరి టోనీ వెస్లీ పనులు ప్రార్థనలు నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభా తండ్రి. ఇదిగో నా ప్రభా తండ్రి, ఈ రాత్రికాల సమయమందు నా ప్రభా తండ్రి, ఇదిగో నా ప్రభా ఈ కుటుంబం పట్ల మీరు చేసిన నా ప్రభా తండ్రి అనేకమైన మేలులను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభా తండ్రి. ఇదిగో నా తండ్రి, మీరు చేసిన మేలులకు ప్రభా తండ్రి తలపోసుకొని ప్రభా తండ్రి, ఇదిగో నా తండ్రి మీకు ప్రభా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభా తండ్రి. ఇదిగో మా బలము మా బలము మా మా బలము కాదు, కానీ ఇదిగో దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మేము ఇంత ఇల్లు కట్టుకున్నామని ప్రభా ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఇదిగో నా తండ్రి, అదే విధముగా నా ప్రభా తండ్రి, అయా నీ పక్షమున నిలబడి నా ప్రభా తండ్రి, అయా వాక్యము విత్తిన ప్రభా తండ్రి ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. ఇదిగో మాతో సూటిగా మాట్లాడిన మీ మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తూ యేసయ్య శ్రేష్టమైన ఉన్నత నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి చిన్న ప్రార్థన. మరి అందరూ కూడా లేచి నిలబడితే, అందరు లేచి నిలబడండి, లేచి నిలబడండి, లేచి నిలబడితే మరి మీరు వచ్చిన వారందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులు.